లోక సువార్తలో 16 అంటే ఒక మాట, ఒక రాజు గొప్ప విందు చేసాడు. విందు చేసినప్పుడు అరే మన ఇంటికి బాగా కలిగిన వారు అందరూ రావాలి కాబట్టి వెళ్ళి ఆ పనివాడిని పిలుచుకురారా భోజనానికి అన్నాడట. అరే రాజుగారు నేను రమ్మన్నాడు రా అన్నాడు. కానీ ఇవాళ రానని చెప్పు, ఎందుకని నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా, నా భార్యతో ఉండాలి అందుకే అన్నాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి ఈ రోజు నేను రాను, ఎందుకని నేను ఒక ఎద్దును కొనుక్కున్నా, దాన్ని పొలంలో సాగు చేస్తానికి వెళ్తున్నా అన్నాడు. ఇంకొకరి దగ్గర అయ్యో నా ఇంటికి చుట్టాలు వచ్చారు, నాకు చాలా పని ఉంది, నాకు తీరు లేదు. అలా ముగ్గురు వ్యక్తులు చెప్తున్నా ఇంటికి వచ్చి నేను వచ్చే వారం ఈ వాక్యాలు చెప్తాను. ఇంటికి వచ్చి రాజుగారు పలానోళ్ళు ఏదన్నా పలానా తీరిక లేదు అన్నారంటే అప్పుడు అన్నాడంట, అరే ఎట్టగాదు కానీ ఈదులోకి వెళ్ళి, రాజు వీధిలోకి వెళ్ళు, సందులోకి వెళ్ళు, గొంతులోకి వెళ్ళు, గుడ్డువారిని కుట్టువారిని ఎగరని పేదవారిని కేకవేయించురా. ఈ ఇందులో పారిపోతులు అవుతే ఆశీర్వదించబడతారు. నేను కూడా వారిచ్చే దీవులు పొందుకుంటాను. గొప్పవారిని పిలిస్తే మరలానని పిలుస్తారేమో, అటువంటి వారు మనకు అర్థం లేదన్నాడు. గట్టిగా చెప్పలు పడుతుంది. ఈరోజు తీరిక లేదంటున్నావేమో, నువ్వు ఖాళీ లేదంటున్నావేమో, నాకు ఇస్తాను మరి పని అంటున్నావేమో. ఆయన రాకడొచ్చే ముందు ఎడవబడుకోకన ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగా. నాకు అన్నిటికంటే ఇష్టం లేదు నేను మాట తీరిక లేనిది అన్న మాట నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. మనం చనిపోయే వరకు మనకు ఖాళీ ఉండదు, ఏదో పని చేస్తాం. నేను ఒకసారి మా పిల్లలకి ఫోన్ చేసి అమ్మాయి ఏం చేస్తారంటే ఉతుకుతున్నా ఉతుకుతున్నా ఖాళీ ఉండదు, మనకి ఎప్పుడు ఖాళీ ఉండదు. నిజంగా నేను కూడా అంతే, ఇంటికాడ ఉంటే ఏదో వాడు చేస్తూనే ఉంటాను. మన ఖాళీ ఉండదు, మనమే ఖాళీ చేసుకుని నా యేసయ్య నామములో వంగపడితే ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుందురుగా, కృప కలుగునుగా. ఈరోజు రోషము కలిగిన మాటలు ప్రభు మాట్లాడుచున్నాడు. ఇది నాది అని మీరు ఆలోకించితే అద్భుతాలు జరుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన కానండి మీ బుర్రకి చక్క పొదిరి పెట్టండి. ఎన్నో మార్లు ఎర్ర సముద్రం పాయలయ్యింది అనేది వచ్చేవారు నాకు చెప్తే దీనికి ఎందుకు గొప్ప గిఫ్ట్ ఉంది, అది ఫస్ట్ చెప్పిన వారికి నేను ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించబడుతురుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రవేశించి మీకు ఈ పరిశుద్ధుల మోహనుదుల నిఘనమైన నామాన్ని ఇవే నామానికి శ్రేష్టమైన నామాన్ని బడి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడేది అయా ముఖామికిలిగా రూఢిగా దాటిగా మాట్లాడేది స్తోత్రాలు. దూర ప్రాంగణం నుండి తోడుకొచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు, వారితో కూడా మేము మాట్లాడేది. ప్రతి ఒక్కరితో మాట్లాడి మేము తెచ్చుకోండి. కృప చూపించుకున్న సరే నీ సునాలను బట్టి వేడుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం